తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి నుండి ప్రచారం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రతి ఓటర్ను కలుసుకుని ఓటు అడగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో జాతీయ నాయకులు పాల్గొంటారని, దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు కిషన్ రెడ్డి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి రేసులో బీజేపీ ముందుంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బూత్ స్థాయి నుంచి ప్రచార కార్యక్రమం చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనికి అనుగుణంగా అన్ని బూత్లలో వర్క్షాప్లు నిర్వహించాలని పార్టీ కేడర్కు సూచించారు. ఇదే విధానాన్ని మండల, జిల్లాల్లోనూ చేయాలని కోరారు. తాజాగా బీజేపీ స్టేట్ ఆఫీసులో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్య నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ను నేరుగా కలవడం, అభ్యర్థి నామినేషన్పై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జాతీయ నాయకులు పాల్గొంటారని, దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పని విభజన చేసుకుని ప్రతి ఓటరును కలుసుకోవాలన్నారు. ఓట్లను మనవైపుకు మళ్లించడమే ముఖ్యమని సూచించారు. కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి చెప్పారు. ఆయా సెగ్మెంట్లలో ప్రతి బీజేపీ నాయకుడు సవాల్గా తీసుకుని పనిచేయాలని, 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. కాగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్యకు, పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి తరపున ఆయన కుమార్తె అశ్వితకు బీ ఫారాన్ని కిషన్ రెడ్డి అందజేశారు. మల్క కుమరయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంజిరెడ్డితో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ రేసులో ముందుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు 2019 నుంచి తెలంగాణలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టును పెంచుకుంటూ వస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే స్థానాలు కూడా అధికంగా ఈ ప్రాంతంలో ఉండడం తమకు అనుకూలమని బీజేపీ అంచనా వేస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించి ప్రకటన చేసిందని తెలుస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ముందే ప్రకటించాయి. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ ముందుగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్, బీఆర్ఎస్కు సవాల్ విసిరింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత అంజిరెడ్డిని బరిలోకి దింపింది బీజేపీ. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యాసంస్థ అధినేత మల్క కుమరయ్యను పోటీలో నిలిపింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డిని రంగంలోకి దించింది. సంక్రాంతి పండుగ ముందే అభ్యర్థులను ఖరారు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపే ప్రయత్నం చేసింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో 2 స్థానాలు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇక్కడ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పట్టు ఉండడం, పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనూ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం కల్పించడం ద్వారా సమతూకం పాటించేలా బీజేపీ నిర్ణయం తీసుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. ఇదే నియోజకవర్గానికి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేదు. అంతేకాదు ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇంకోవైపు బీఆర్ఎస్ చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది. అసలు పోటీలో ఉంటారా లేదంటే ఎవరికన్నా మద్దతు పలుకుతారా అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 10 ఏళ్లు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం చేష్టలుడిగి చూస్తుండిపోతోంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇంకా పార్టీ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో కమలదళం దూసుకుపోతోంది. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై నజర్ పెట్టింది. ఎలాగైనా ఆ 2 స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. చూడాలి మరి ఫలితాలు ఎలా ఉంటాయో.